మెదక్ లో జరగబోయే సీఎం రేవంత్ రివ్యూ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, మెదక్ ఎస్పీ కార్యాలయానికి రేవంత్ ఎప్పుడులోగా చేరుకోబోతున్నారు? పరశురామ్, అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాకు సంబంధించి భారీ వర్షాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి నుంచి మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో రివ్యూ చేస్తున్నారు. అయితే కామారెడ్డిలో జరగాల్సినటువంటి ఆ రివ్యూను అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ అవకాశం వాతావరణం అనుకూలించకపోవడంతో మెదక్ ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఇక్కడ ల్యాండింగ్ చేయడం జరిగింది. ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన ఎస్పీ కార్యాలయంలో ప్రస్తుతం రివ్యూ కొనసాగుతుంది. అయితే ఏదైతే భారీ వర్షాలకు సంబంధించి ఆయన ఏరియల్ రివ్యూ చేశారో దానికి సంబంధించి అదేవిధంగా వరదలకు సంబంధించి ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. గత 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాలో చోటు చేసుకున్నటువంటి భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం చేసినటువంటి ఏదైతే వాళ్ళకు ఇచ్చిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారు అదే ఏదైతే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేయడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల రోడ్లు అదేవిధంగా పంటలు నీట మునిగిన నేపథ్యంలో అధికారులు రూపొందించే ప్రాథమిక నివేదికను సీఎంకు అందించినట్టుగా తెలుస్తుంది. కొంత పంట నష్టాలకు సంబంధించి అదేవిధంగా వ్యక్తుల గల్లంతుకు సంబంధించి అదేవిధంగా రోడ్లు ధ్వంసమైన ఘటనలకు సంబంధించి వాటికి సంబంధించి జిల్లా అధికారులు నివేదిక రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఆ జిల్లా ఎస్పీ కార్యాలయానికి సంబంధించి ఆ విజువల్స్ మనం చూడవచ్చు. ఇక్కడ హెలికాప్టర్ అత్యవసరంగా అయితే మెదక్లో వర్షం తగ్గడంతో ఇక్కడ హెలికాప్టర్ దిగని ల్యాండింగ్ చేసేందుకు అనుమతి లభించింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి అటు కామారెడ్డిలో జరగాల్సినటువంటి అత్యవసర సమావేశాన్ని ఇటు మెదక్ మార్చడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే అదేవిధంగా కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు అందరితో కూడా ఈ వరదలకు సంబంధించి ప్రస్తుతం ఆయన రివ్యూ సమావేశం కొనసాగిస్తున్నారు. అయితే ఎలా జరిగింది, ఈ వరదలు ఎంత నష్టం ఎలా జరిగింది ఏంటనే విషయంలో వారి నుంచి ఆయన ఆరా తీస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఇక ముందు కూడా ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా అటు పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఇప్పటివరకు మెదక్ జిల్లాలో దాదాపుగా 7,000 వరకు వరి మరియు పత్తి పంటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. అందుకు సంబంధించి మొత్తానికి రివ్యూ సమావేశం కొనసాగుతుంది. ఈ రాబోయే రోజుల్లో ఎలా చేయాలి, రైతులను ఎలా ఆదుకోవాలనే అంశం మీద ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.